రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా నిలిచే నెట్ జీరో ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. శ్రీశైలం నాగార్జున సాగర్ రహదారుల మధ్య 56 గ్రామాల్లో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ మెగా అర్బన్ ప్రాజెక్టు పర్యవేక్షణకు ఎఫ్సిడిఏను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ సిటీలో మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ లాంటివి ఫ్యూచర్ సిటీలో ఉంటాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. బల్దియా, హెచ్ఎండిఏ తరహాలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి నగరంలోని 3 సిటీలతో పాటు 4వ సిటీగా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని నిర్ణయించి అథారిటీని ఏర్పాటు చేశారు. ఎఫ్సిడిఏ పరిధిలోకి ఇప్పటికే హెచ్ఎండిఏలోని 56 రెవెన్యూ గ్రామాలను కలపగా ఔటర్ రింగ్ రోడ్డు అవతల శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ స్టేట్ హైవేల పరిధిలోని పలు ప్రాంతాలను కూడా తీసుకువచ్చారు. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలోని శంషాబాద్, దాని పరిసర ప్రాంతాలు కూడా వచ్చి చేరాయి. ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో ఎకనామిక్ జోన్, ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు.